జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్ జ్ఞానం గురుమాశ్రయే. శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములు అధ్యాయం 5లో 26 దాకా అయింది. 27 మనం చెప్పుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం. తతో భవన్మహాతత్వమవ్యక్తాత్ కాలచోదితాత్ విజ్ఞానాత్మాత్మదేహస్థం విశ్వం యజ్ఞం సమూలః. తతః ఘాటు పిమ్మట అభవత్ ఉనికిలోనికి వచ్చను మహాతత్వము అవ్యక్తం నుండి కాలచోదిత కాలము యొక్క అంతఃప్రక్రియచే విజ్ఞాన ఆత్మ విశుద్ధ సత్వము ఆత్మదేహస్థం తన దేహమును నిలిచి విశ్వం సమస్త విశ్వములను వ్యంజన్ ప్రకటించుచు తమ దివ్యజ్యోతి. అటు పిమ్మట కాలం యొక్క అంధ ప్రక్రియ ప్రభావంచే మహాతత్వము వ్యక్తమయ్యను. విశుద్ధ సత్వముకు భగవానుడు తన దేహము నుండి ఆ మహాతత్వము విశ్వబీజములను ఉంచెను. బీజప్రధానము కావింపబడిన భౌతిక శక్తి కాలాంతమున తొలుత మహాతత్వముగా ప్రకటమయ్యను. ఫలవంతముగా నగుటకు ప్రతిదియు దానికి తగిన సమయమును తీసుకున్నాను. కనుకొనే కాలచోదిత కాలముచే ప్రభావితమై అను పదము ఇక్కడ ప్రయోగించబడినది. మహాతత్వము పూర్ణ చైతన్యమై ఉన్నది. ఏలైనా దాని అంశమే ప్రతి వారి యందును మేధస్సుగా ప్రాతినిధ్యము వహించును. మహాతత్వము భగవానుని పరమ చైతన్యముతోనే ప్రత్యక్షముగా సంబంధములు కలిగి ఉన్నప్పటికీ భౌతిక పదార్థముగానే ప్రతీతమును ఆ మహాతత్వమే విశుద్ధ చైతన్యము ప్రతిబింబము సమస్త సృష్టికి ఉత్పత్తి స్థానమై ఉన్నది. అది లేశమాత్రము రజోగుణమును కూడినటి శుద్ధ సత్వము కనుకనే ఆ స్థానం నుండి క్రియాశీలత ఉద్భవమవుతున్నది. సోప్యం సగుణకాలాత్మా భగవద్ధృష్టిగోచరః ఆత్మానం వ్యకరోదాత్మా విశ్వస్యాయస్య శిశుక్షయా. సహ మహాతత్వము అపి కూడా అంశ ప్రధాన పురుషావతారము గుణ ముఖ్యముగా అంటే తమో గుణము కాలము ఆత్మ పూర్ణ చైతన్యము భగవత్ దేవదేవుడు దృష్టిగోచర దృష్టిలో ఆత్మానం పలు వివిధ రూపములు వ్యకరోత్ భేదపరుపబడును. ఆత్మ నిలయము విశ్వస్య రానున్న జీవుడు అస్య ఈ సూక్షయ విద్యాహంకారము తయారు చేయును. తదుపరి మహాతత్వము జీవ నిలయముగా వివిధ రూపములలోనికి భేదపరుపబడును. ముఖ్యంగా తమోగుణ ప్రభావమైనట్టి అది విద్యాహంకారమును కలిగించును. సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు కాలమును కూడి ఉన్న దేవదేవునికి ప్రధాన విస్తారమది. శుద్ధ చైతన్యము భౌతిక అస్తిత్వము రెండింటి నడుమ మహాతత్వము
మాధ్యమమై ఉన్నది. భౌతిక పదార్థం ఆత్మ అని వారికి అది కూడలి స్థానం కాగా, అక్షర నుండి జీవుని విద్యాహంకారం ఉత్పన్నమవుతుండను. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని విభిన్నాంశములు. తాము భగవదంతులైనప్పటికీ బద్ధజీవులు విద్యాహంకారముచే భౌతిక ప్రకృతి భోక్తలమని పలుకుతురు. ఆ విధముగా విద్యాహంకారమే భౌతిక అస్తిత్వపు బంధన శక్తి అయి ఉన్నది. కానీ అతి విద్యాహంకారం నుండి బయటపడుటకు మోహితులకు బద్ధజీవులందరికీ భగవానుడు మరల అవకాశం వస్తున్నాం. కనుకనే యుధకాలాంతరమునందు భౌతిక సృష్టి వనగూడుతుండను. విద్యాహంకారపు కర్మలను సరిదిద్దుకున్నటకు బద్ధజీవులందరికీ అతడు సమస్త సౌకర్యములను నొసగును. కానీ భగవదంశలుగా వారికి గల సూక్ష్మము స్వతంత్రముతో అతడు యోగ్యమును కలిగించుకొనడు. మహాతత్యాదికుర్వాణాదహం తత్వం యజాయత కార్యకారణకర్తృత్మా భూతేంద్రియమనోమయః వైకారికస్థైజసచ్చ తామసచ్చేత్యహం త్రిధా. మహత్ ఉత్కృష్టములు తత్వాత్ కారణ సత్యము నుండి, వికుర్వాణాత్ మార్పు నుండి, అహం విద్యాహంకారము, తత్వము భౌతిక సత్యము, విజాయత ప్రకటమయ్యను. కార్యములు, కారణ అంటే కారణము, కర్తృ అంటే కర్త, ఆత్మ లేదా మూలము, భౌతికాంశములు, ఇంద్రియములు, మనోమయ మానసిక స్థితిలో పరిభ్రమించుచు, వైకారిక సత్వగుణము, తైజస రజోగుణము చ మరియు తామస తమోగుణము చ మరియు ఇతి ఆ విధముగా అహం విద్యాహంకారము త్రిధ మూడు విధములు. మహాతత్వము ఉత్కృష్టము కారణ సత్యము విద్యాహంకారముగా మార్పునందును. అది కారణము, కార్యము, కర్త అని మూడు దశలందు వ్యక్తమగును. అట్టి కర్మలు నేను మానస స్థితి ఎందు నిలిచి భౌతికాంశములు, ఇంద్రియములు, మనోకల్పనము అని వానిపై ఆధారపడును. ఇక విద్యాహంకారము సత్రజస్తమములనడి త్రిగుణముల ద్వారా ప్రదర్శితమగును. విశుద్ధాత్ముడు జీవుడు తన మూల ఆధ్యాత్మిక ఆస్తిత్వమునందు నిత్యవసేవకునిగా స్వీయ స్థితిని పూర్ణంగా నెరిగి ఉండును. అట్టి శుద్ధ చైతన్యమునందు నెలకొని ఉన్నట్టు జీవులు అందరూ ముక్తులై ఉందరు. తత్కారణమున వారు ఆధ్యాత్మిక ఆకాశమునందరి పలు వైకుంఠ లోకములలో జ్ఞానానందముల నుండి గూర్చి నిత్యముగా వసింతురు. భౌతిక సృష్టి ప్రకటైనప్పుడు అది వారి కొరకు ఉద్దేశింపబడి ఉండదు. అట్టివారు నిత్యముక్తులు అని పిలువబడుతురు. భౌతిక సృష్టిలో వారికి ఎట్టి సంబంధము లేదు. భగవానుని ఆధిపత్యమును అంగీకరింప సిద్ధపడినటువంటి తిరుగుబాటుదారుని కలిగిన జీవుల కొరకే భౌతిక సృష్టి ఉద్దేశింపబడినది. అటువంటి విద్యాపూరితముకు స్వామిత్వమే విద్యాహంకారం అనబడను. అతి త్రిగుణములుగా ప్రకటమై కేవలము మానసిక కల్పన ఎందు మాత్రమే నిలిచియుండును. సత్వగుణమునందున్న వారు ప్రతి ఒక్కరిని భగవానుడనే తలతురు. తత్కారణంలో దివ్యముకు ప్రేమయుత సేవయంలో నెలకొని యత్నించినట్టు విశుద్ధ భక్తులను వారు పరిహసించరు. ఇక రజోగుణముచే మదమెక్కిన వారు పలు విధముగా భౌతిక ప్రకృతిపై అధికారము చలాయింపై యత్నించరు. తమ మానసిక కల్పనా ప్రణాళికచే ఇతరులకు మేలు కలిగింప నియుక్తులైనట్టు ప్రతినిధులుగా వారిలో కొందరు రహిత కర్మలయందు నెలకొని ఉండురు. అట్టివారు లౌకిక పరమేక్షమే అంటే పరక్షేమేచ్ఛ విధానములనే గ్రహించరు. ఏది ఏమైనాను వారి ప్రణాళికలన్నీను విద్యాహంకారముపైనే ఆధారపడి ఉండును. ఆ విద్యాహంకారము భగవానుతో ఏకమొకటైన విషయము వరకు వ్యాపించి ఉండును. ఇక అహంకారపూరితముకు బద్ధజీవన వర్గము తమోగుణమునందున్నవారు దేహాత్మభావనతో తప్పుదారి పట్టి ఉండును.
ఆ విధముగా వారి కర్మల నేను కేవలము దేవుని గుర్చే కేంద్రీకృతమైనను. విద్యాహంకారపు ఆలోచనలతో ఆడుకొనుటకు వారందరూ అవకాశమొసగబడుతురు. కానీ అదే సమయమున కరుణామయుడు భగవానుడు భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రముల నుండి సహాయం అందుకును వారికి అవకాశం నొసుకును. ఆ రీతిని వారు కృష్ణ పరజ్ఞానమును అవగతం చేసుకొని తమ జీవితమును సఫలము కావించుకొనగలరు. అనగా త్రిగుణముల వివిధ విద్యాభావనల ఎందు మనోస్థాయిలో పరిభ్రమించుచుండు విద్యాహంకారిత జీవుల కొరకే సమస్త భౌతిక సృష్టి ఉద్దేశింపబడినది. అహం తత్వద్ది కుర్వాణాన్మనో వైకారికాదభూత్ వైకారికాక్ష ఏ దేవా అర్థాభివ్యంజనం యతః. అహం తత్వాత్ మిథ్యాహంకార సిద్ధాంతము నుండి వికుర్వాణాత్ మార్పు నొందగా మనస్సు వైకారిక సప్తగుణముతో కలయిక అభూత్ ఉద్భవించను. వైకారిక అంటే సప్తగుణముతో కలయిక ద్వారా కూడా ఏ వారందరూ దేవతలు అర్థ గోచరమునట్టి అభివ్యంజనం అంటే భౌతిక జ్ఞానము యతః మూలము. సప్తగుణముతోటి కలయిక చే మిథ్యాహంకారము మనస్సుగా మార్పునందును దృగ్గోచరముకు జగమును నియంత్రించున్నట్టు దేవతలందరూ అదే నియమకు అనగా మిథ్యాహంకారము మరియు సప్తగుణముల నడుమ అంతఃప్రక్రియ ఫలములై ఉన్నారు. ప్రకృతి యొక్క విలుగుణములతో విద్యాహంకారము అంతఃప్రక్రియ నందుటే దృశ్యమాన జగమునందలి సమస్త భౌతికాంశములకు మూలమై ఉన్నది. తైజసానింద్రియాణ్యేవ జ్ఞానకర్మ భయాని చ. తైజసాని అంటే రజోగుణము, ఇంద్రియములు, ఏవ అంటే నిక్కముగా, జ్ఞాన అంటే జ్ఞానము, తాత్విక కల్పనలు, కర్మ అంటే కామ్యకర్మలు, మయాని ప్రధానముగా చ అంటే కూడా. ఇంద్రియములు నిక్కముగా విద్యాహంకారము కూడిన రజోగుణము యొక్క ఫలములై ఉన్నవి. తత్కారణమున కాల్పనిక తత్వజ్ఞానము మరియు కామ్య కర్మలు ప్రధానముగా రజోగుణ ఫలములుగా ఉన్నవి. విద్యాహంకారము ప్రధాన కార్యము భగవద్వామారాహిత్యము. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానునికి శాశ్వత ఆధీనాంశగా తన సహజ స్థితిని మనుజుడు మరచి స్వతంత్రముగా ఆనందభావుడు కాగూరినప్పుడు ప్రధానముగా 2 విధములలో వర్తించును. తొలుత అతడు స్వలాభము కొరకు లేదా ఇంద్రియ భోగము కొరకు కర్మల యందు వ్రతుడగును. దీర్ఘకాలము అట్టి కామ్య కర్మలకై యత్నించి వాని యందు భంగపడిన పిలప అతడు తాత్విక కల్పన పరుడగును. ఆ విధముగా అతడు తాను భగవానునితో సముడని తలంచును. భగవానునితో ఏకముకుటైనది ఆ మిథ్యాభావనయే మాయాశక్తి యొక్క చివరి వల. అది విద్యాహంకార ప్రభావమున విస్మృతి ఎనడి బంధమున జీవుడు చిక్కుబడినట్లుగా చేయును. పరతత్వమును గూర్చి తాత్విక కల్పము కావించుటనడి అలవాటును వదిలి వేయుటయే విద్యాహంకారపు పట్టు నుండి బయటపడటకు ఉత్తమ సాధనము. సంపూర్ణుడు అహంకారి యొక్క తాత్విక కల్పనలచే పరతత్వమెన్నడును అనుభూతము కాబోదని ప్రతి ఒక్కరూ తప్పగా ఎరుగవలెను. తనను గూర్చి సంపూర్ణ శరణాగతితోనూ ప్రేమతోనూ ధర్మపరుడు ప్రామాణికుని శ్రీమద్భాగవతమందు పేర్కొనబడిన 12 మహాజనులకు ప్రతినిధి ఉండి శ్రవణము చేయడం ద్వారానే పరతత్వము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అనుభూతుడు కాగలడు. 7:1-4 రూఢి పరుపబడినట్లు
కేవలము వాటి యత్నము ద్వారానే మనుషుని మాయాశక్తిని ఆమె అన్యులకు దుస్తరమైనను జయింపగలడు. తామసో భూత సూక్ష్మాదిర్యతః ఖం లింగమాత్మనః. తామసః రజోగుణము నుండి, భూత సూక్ష్మ అది సూక్ష్మము ఇంద్రియాత్మములు, యతః వేణు నుండైతే, ఖం ఆకాశము, లింగం సంజ్ఞార్థక ప్రాతినిధ్యము, ఆత్మనః పరమాత్ముని యొక్క ఆకాశము శబ్దము యొక్క ఫలమై ఉన్నది. ఇక శబ్దము అహంకారపూరిత రజోగుణకు వికారం. అనగా ఆకాశము పరమాత్మని సంజ్ఞార్థక ప్రాతినిధ్యమై ఉన్నది. ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని వేదమంత్రములను తెలుపబడినది. అనగా ఆకాశము పరమాత్మ యొక్క సంజ్ఞార్థక ప్రాతినిధ్యము. రజస్తమో గుణ ప్రధానులు దేవదేవుని ధారణ చేయజాలరు. అట్టి వారికి ఆకాశమే పరమాత్మని సంజ్ఞార్థక ప్రాతినిధ్యమై ఉన్నది. కాలమాయాం చ యోగేన భగవద్వీక్షితం శవః సభోసోనుసృతం స్పర్శం వికుర్వన్నిర్నమే నిలం. కాలము మాయా బాహ్యశక్తి అంశయోగేన కొద్దిగా మిళితమైనట్టి భగవానుడు వీక్షించను. సభ అంటే ఆకాశము. సహ ఆకాశము నుండి అనుకృతం ఆ విధముగా సంపర్కము ఉండగా, స్పర్శ వికుర్వత్ వికారం నుండి నిర్మమే జనించెను. అనిలం వాయువు. ఆ పిదప కాలము మరియు బాహ్యశక్తి వానిచే కొద్దిగా వినతమై ఉన్న ఆకాశముపై భగవానుడు దృష్టిని సారించను. ఆ విధముగా స్పర్శానుభవము ఉత్పన్నమైను. దాని నుండి ఆకాశమునందరి వాయువు జనించెను. భౌతిక సృష్టిలన్నీ సూక్ష్మము నుండి స్థూలమునకు మార్పు చెందినట్టివి. సమస్త విశ్వము ఆ రీతినే వృద్ధి చెందినది. ఆకాశము నుండి స్పర్శజ్ఞానము ఉత్పన్నమయ్యను. అది కాలము, బాహ్యశక్తి, భగవాను వీక్షణము, అనుమాన సమ్మేళనము. కనుక ఆ స్పర్శజ్ఞానము ఆకాశమునందర వాయువునుగా వికసితమయ్యను. అదేవిధముగా ఇతర స్థూల పదార్థమంతయు సూక్ష్మము నుండి స్థూలమునకు పరిణతి చెందినట్టిదే. శబ్దము నుండి ఆకాశము పరిణితి చెందను. స్పర్శజ్ఞానము వాయువుగా పరిణితి చెందను. రూపము అగ్నిగా పరిణితి చెందను. రుచి జలముగా పరిణితి చెందను. గంధము భూమిగా పరిణతి చెందెను. అనిలోపి కుర్వాణో అభసోరుబలాన్వితః ససజ్జరూప తన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనం. అనిలః వాయువు అపి కూడా వికుర్వాణః మార్పు నుండి సవస ఆకాశము ఉరుబల అన్వితః గొప్ప బలము కలిగిన సవర్ణ సృజించను రూపమును తత్ మాత్రం అనుభూతి జ్యోతి లోకస్య లోకమును లోచనం గాంచుటకు అవసరమగును. పిదప గొప్ప బలము కలిగిన వాయువు ఆకాశముతోడి అంత ప్రక్రియచే రూప తన్మాత్రను సృజించను. అది లోకలోచనముకు జ్యోతిగా పరిణతి చెందెను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీకృష్ణ.